మరొక న్యాయాధిపతి గురించి మనము నేర్చుకుందాం. యెహూదా అన్నాడు, యెహూదు అని కూడా మనకి పేరు కనిపిస్తుంది. ఈ పదానికి అర్థం ఏంటంటే ఐక్యం. అంటే హెబ్రీలు తమ పిల్లలకు పేరు పెడితే ఖచ్చితంగా ఆ పేరుకి దేవుని పేరు ఏదో ఒక అర్థము వస్తుంది. ఈరోజు మన పిల్లలకి మనము ఏదో పేర్లు పెట్టేస్తున్నాం, కానీ హెబ్రీలైన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే దేవుని పేరు అర్థం వచ్చేలాగా, మంచి మంచి అర్థాలు వచ్చేలాగా వాళ్ళ పేర్లు పెడతారు. అందుకే బైబిల్లో ఉన్న ప్రతి పేరుకి మనకి తెలుగు అర్థం, ప్రతి పేరుకి అర్థం కనిపిస్తుంది. ప్రతి పేరుకి శారా అనే పదానికి, అబ్రహాం అనే పదానికి, అబ్రహాం అంటేనేమో గౌరవనీయుడు తండ్రి, అబ్రహాం అంటేనేమో అనేక జనములకు తండ్రి, యేసు అంటేనేమో రక్షకుడు, క్రీస్తు అంటేనేమో అభిషిక్తుడు, పేతురు అంటేనేమో రాయి. అంటే హెబ్రీలైన వాళ్ళు, ఆ యూదులైన వాళ్ళు ఏం చేస్తారంటే అర్థవంతంగా పేర్లు పెడతారు. ఈరోజు వాస్తవానికి మనం పెట్టే పేర్లు కూడా ఏదో మనకు నచ్చినట్లు మనం పెట్టుకుంటాం. ఏం చేస్తున్నావు? న్యాయాధిపతిని దేవుడు నియమించారంటే ఖచ్చితంగా వాళ్ళు దోషులయ్యారు, వాళ్ళు శత్రువుల యొక్క బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. మనకి 29 వచనం వరకు ఇతని గురించి మనకు అనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12 నుంచి 29 వచనం. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు మరలా దోషులయ్యారు. ఇశ్రాయేలీయులు మరలా దోషులు. మూడో అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైన గనుక. ఇశ్రాయేలీయులు మరలా అంటే మరలా అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడు? ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు అంటే, ఇంతకుముందు మాత్రమే కాకుండా వీళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు అని చెప్పాను? ఒకసారి 2:19 చదువు. మళ్ళీ అక్కడ 2వ అధ్యాయం 19 ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిల పడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగులు చెడ్డవారైతే. పూర్వీకుల కంటే చెడ్డవాళ్ళు. ఇప్పుడు కూడా ఇప్పుడు మన చుట్టూ మనుషులు ఉన్నారు, సమాజం ఉందనా? ఇప్పుడు పూర్వం ఉన్న సమాజం కంటే ఈ సమాజం ఎక్కువ దోషం చేస్తున్నారా? నా మాటలో అర్థమవుతుందా? ఇప్పుడు పూర్వం ఉన్న సమాజం ఎలా ఉండేది? మన చిన్నప్పుడు సమాజము, ఇప్పుడు మన చిన్నప్పుడు ఉన్న సమాజంలో ఉన్న దోషం కంటే ఇప్పుడు దోషం ఎక్కువైందా తగ్గిపోయిందా? తగ్గిపోలా, ఎక్కువైపోయింది. అంచెలంచెలకు ఎదిగింది. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు, పూర్వీకుల కంటే చెడ్డవాళ్ళు అయిపోయారు. అంటే బహుశా అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల ప్రవర్తన కంటే వీళ్ళ ప్రవర్తన మరీ చెడ్డైపోయారు. ఈరోజు మన 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 సమాజంలో అలాంటి వాతావరణం ఉంది. మన చిన్నప్పుడు ఇంత మోసం లేదు, ఇంత మోసం లేదు, ఇంత అవిధేయత లేదు. కుటుంబాల్లో కూడా ఇలాంటి వాతావరణం లేదు చిన్నప్పుడు.
ఇలాంటి బాధ, ఇలాంటి కల్తీ లేదు చిన్నప్పుడు. అంటే భౌతికంగా కల్తీ అయిపోయింది, భౌతికంగా మోసం జరుగుతుంది, అలాగే ఆత్మ సంబంధంగా కూడా. ఇప్పుడు ఆహార పదార్థాలు మన చిన్నప్పుడు ఇంత కల్తీ ఉన్నాయనా? నిన్న ఈ మధ్య వీడియో చూసారో లేదు, చేపలకి ఆ జగ్గు లేపి రెడ్ పెయింట్ వేస్తున్నారు. చూసారా మీరు? చూసావరా? వెయిట్ న్యూస్లో వీడియోలు వచ్చిందనా? అంటే ఆ కొటేషన్ చివరికి ఇందులో కూడా మోసమా అంటే, ఎందుకంటే చేపలు కొనేవాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకోరు. ఎర్రగంట రెడ్గా ఉంటేనేమో చేప ఫ్రెష్గా ఉన్నట్లు, ఒకవేళ రెడ్గా లేదనుకో అంటే ఏం చేస్తారంటే దాన్ని తీసి రెడ్ పెయింట్ పోస్తున్నారు లోపల. ఏం తినాలి ఇంకా? అంటే చిన్నప్పుడు ఉందా ఇలాగా? అంటే భౌతికంగా కల్తీ, భౌతికంగా మోసం, ఆత్మ సంబంధంగా కూడా. కుటుంబాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది కాదు చిన్నప్పుడు. మన చిన్నప్పుడు చాలా బాగుండేది. ఎంతో తల్లిదండ్రులు అంటే గౌరవం, అత్తమామలు అంటే విధేయత. ఈరోజు అలాంటిది ఏమైనా ఉందా? లేదు, అంతా మారిపోతుంది. అంటే దీనికి యేసుప్రభువు ఒక మాట మాట్లాడుతూ, ఆ యెరూషలేము నాశనం గురించి మాట్లాడుతూ, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంటే భౌతికంగా ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రపంచం, అక్రమం కూడా అంతే. భౌతికంగా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రపంచం చూడండి ఒకసారి. ఎందుకు ఈ ప్రేమ చల్లారిపోతుందంటే అక్రమం ప్రవేశిస్తుంది, దుష్టత్వం ప్రవేశిస్తుంది. అంటే ఎప్పుడైతే లోపలికి దుష్టత్వము, అక్రమం, అవిధేయత ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా ప్రేమ ఏమైపోద్ది అంటావా? చల్లారిపోద్ది. అక్రమము, దుష్టత్వము, అవిధేయత లేదనుకో ప్రేమ చల్లారదు, ప్రేమ అంతే ఉంటుంది. అంటే అక్కడ మాట్లాడుతూ పూర్వీకుల కంటే చెడ్డవాళ్ళు అయిపోయారు. అంటే బహుశా పూర్వీకులు అంటే 40 సంవత్సరాల ప్రయాణకాలంలో ఇస్రాయేల్ ఏమో, అంటే వారికంటే ఇప్పుడు ఎవరు చెడ్డవాళ్ళు? ఈ న్యాయపీఠ గ్రంథంలో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు. అంటే వీళ్ళు మరలా దోషులు అయిపోయారు. అంటే ఏం చేశారు వీళ్ళు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇది ఇంతే ఉంచుకోండి. న్యాయపీఠ గ్రంథం 78వ కీర్తన చూడండి ఒకసారి. 78వ కీర్తనలో మాటి మాటికి, అంటే ఆ కాలపు ప్రజలు కూడా మాటి మాటికి దేవుణ్ణి విసిగించినట్లు మనం చూడవచ్చు. 40వ వచనం తమ్ముడు, 78వ కీర్తన 40-41 వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేసిరి. మాటి మాటికి. ఇప్పుడు మాటి మాటికి చేస్తే మనకు కూడా ఇసుక కోపం రాదరా? ఆటలా మాటి మాటికి ఏంది? ఒకసారి కాదు, ఎన్ని మారులో తిరుగుబడి, ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. అంటే ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టారు? మనం కూడా ఎన్నిసార్లు దుఃఖపెట్టామమ్మా? మనం కూడా ఎన్నిసార్లు దుఃఖపెట్టుంటామమ్మా దేవుణ్ణి? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నిసార్లు దుఃఖపెట్టారు, వాళ్ళు ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టారు. అంటే మనం ఎలా దేవుని దుఃఖపెడతాం మామయ్య గారు? దేవుణ్ణి మనం ఎలా దుఃఖపెట్టగలం? కోట ఎలా దుఃఖపెట్టగలం దేవుణ్ణి? లేదా మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపెట్టగలం? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దనే మాట బైబిల్లో ఉందా? అంటే ఎలా పరిశుద్ధాత్మను దుఃఖపెడతాం? అంటే మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందాము గారు. అక్కడ ఒక మాట అంటాడు, దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చాడు? నీ దగ్గరికి, అంటే నీ దేహం లోపల వచ్చాడు. నీ దేహం లోపలికి వచ్చాడు. అంటే నీ దేహం లోపల ఉన్న పరిశుద్ధాత్మ నువ్వేం చేయకూడదు? అంటే ఏం చేస్తే దుఃఖ పెడతావు? ఎప్పుడన్నా దుఃఖ పెట్టావా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఎన్ని మార్లు దుఃఖ పెట్టరు, ఎన్నిసార్లు ఏడిపించావు చిన్నప్పుడు నన్ను అంటాగా నువ్వు. నేను ఎన్నిసార్లు ఏడిపించావు అనుకున్నావు నన్ను? మరి దేవుణ్ణి, పరిశుద్ధాత్మని ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఒకవేళ ఎన్నిసార్లు ఏడిపించుంటాం, ఎన్నిసార్లు మనం దుఃఖపెట్టుంటాం. కాబట్టి ప్రజలు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి దేవునికి సంతాపం కలగజేసి దుఃఖం పుట్టించాడు. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం. ఏం చేశారు వాళ్ళు?
అన్యజనుల యొక్క వాడుకలు చొప్పున చేశారంటాడు. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. జాగ్రత్తగా చూడాలి, వినాలి. చదువు. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున. అంటే అంటే అర్థమేంట్రా? దేవుడు ఏ జనాలనైతే వారి ఎదుటి నుంచి వెళ్ళగొట్టాడో ఆ జనముల వాడుక చొప్పున చేశారు. అంటే వాడుకంటే దాని అర్థం ఏంటంటే మనకు తెలియడానికి అలవాటు అమ్మా. అంటే వాళ్ళు ఎవరు అలవాట్లు నేర్చుకున్నారు అంతే కదా. వాడుకనే పదానికి అర్థం ఏంటంటే అలవాటు. తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన అన్యజనుల యొక్క అలవాట్లు చొప్పున. అంటే వాళ్ళ అలవాటు ప్రకారంగా చేశారు. వాళ్ళ అలవాటు. పిల్లలు అంటారు కదా, మన ఇంటా వంట లేదు ఈ అలవాటు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ అలవాటు నువ్వు? ఇప్పుడు మన ఇంటా వంట లేదు మరి అలవాటు ఎక్కడి నుంచి నేర్చుకోండి అలవాటు? అంటే ఈ అలవాటు నేర్చుకోవడానికి కారణం ఏంటంటే సహవాస దోషం. అది సహవాస దోషం వల్ల లేని అలవాటు వస్తుందా? నాకు తెలిసి 99% ఖచ్చితంగా వస్తుంది. 99% వస్తుంది. అవసరమైతే 100% కలుపుకోవచ్చు. ఏ అలవాటు లేనివాడు సహవాసం చేసే అలవాటు రావట్లేదా? మరి ఈ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడివి అలవాట్లు లేవు కదా. అంటే ఇందాక మనం నేర్చుకున్నట్లు వాళ్ళు ఎవరితో సహవాసం చేశారు? అదనమాట, ఎవరితో సహవాసం చేస్తే అలవాట్లు వస్తుంటాయి. మూర్ఖులు సహవాసం చేయవాడు మూర్ఖుడు అని అంటాడు సొలొమోను. జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానవంతుడు అని అంటాడు. ఇప్పుడు జ్ఞానం గల వాళ్ళతో సహవాసం చేస్తున్నాం అనుకో, వాళ్ళతో కలిసి ఉంటున్నాం అనుకో, సరే పరిపూర్ణంగా ఆయనలో ఉన్న జ్ఞానం రాకపోవచ్చు, కొద్దిగా రాదా? ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. అంటే మనం ఎవరితో కలిసి ఉంటున్నా, ఎవరితో నడుస్తున్నా, ఎవరికి ఎక్కువగా దగ్గరగా ఉంటున్నాం మనం దేనికి? కింద ఫుల్ బిల్ చేద్దాం. వచ్చింది అన్యజనుల యొక్క రాజుల గ్రంథం 11వ వచనం. అన్యజనుల యొక్క వాడుక చొప్పున ధూపం వేయచ్చు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేడిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెను. అంటే దేవుడు ఏం చేయొద్దన్నాడో ఇదే సెంటెన్స్ ఒకసారి కనపడుతుంది. ఎక్కడ గుర్తొస్తుందా? జరత్. నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలం నువ్వు తింటివా? అంటే దేవుడు తినవద్దన్నదని ఏం చేశాడు? ఆదాము అన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేయొద్దన్నాడు? అంటే దేవుడు చేయొద్దన్నదని చేస్తాడు, చేయవద్దన్నదని చేస్తాడు. అంటే ఏదో ఒక చిన్నపిల్లల ప్రవర్తన లాగా. అంటే వీళ్ళు ప్రజలు మరలా దోషులు అయిపోయారు. అప్పుడు ఫలితం ఏంటి? న్యాయాధిపతి గ్రంథంలోకి వచ్చాను. న్యాయాధిపతి గ్రంథంలో ఒకసారి మరలా 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాము. 3వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక, యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన, అంటే మోయాబు రాజైన ఎగ్లోను బలపరిచాడు. మోయాబు రాజైన ఎగ్లోను బలపరిచాడు. అమ్మా, ఎగ్లోను ఇశ్రాయేలీయుడమ్మా? కాదు. నిబంధన సంబంధ కాదు. మరి ఇతను బలపరిచింది ఎవరమ్మా? అదేంటి? ఇప్పుడు ఇశ్రాయేలుడు కాదు, ఒక నిబంధన సంబంధి కాదు, ఒక దేవుని సంబంధి కాదు, ఒక మోయాబు రాజు. మోయాబీలు ఎవరు గుర్తొస్తుందా? మోయాబీ. సరే, మోయాబీలు మూల పురుషుడు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుకి మూల పురుషుడు ఎవరు? యాకోబు లేదా అబ్రహాం, ఎవరైనా పెట్టచ్చు. అంటే ప్రతి జాతికి ఒక మూల పురుషుడు ఉంటాడు కదా. మనకు ఆదికాండంలో వస్తుంటారు అందరూ 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయం చదివామనుకోమా, ప్రతి జాతికి ఒక మూల పురుషుడు అక్కడ కనిపిస్తుంటాడు. ఫిలిస్తీన్లకి ఎవరు, కనానీయులకి ఎవరు, హివ్వీలకి ఎవరు, అమోరీలకి ఎవరు,
మరి మోయాబీలకు మూల పురుషుడు ఎవరు చెప్తారా కృష్ణమూర్తి గారు? మోయాబీలు ఎవరు వీళ్ళు అంటే మీకు తెలిసి ఇప్పుడు నేను చెప్పకుండా మీరు ఇంకా ఇదేనా అంటారు మీరు అంతే. ఇప్పుడు నేను చెప్పకుండా మీరు ఇదేనా అంటారు. లోతు యొక్క పెద్ద కుమార్తె సంతానము. అవునా? మీద లోతు పెద్ద కుమార్తె మోయాబు అని పేరు పెట్టినాం. చిన్న కుమారుడికి బెన్నమ్మి అని పేరు పెట్టినాం. బెన్నమ్మి అంటే అమ్మోనీయుడు మోయాబు. ఒకరోజు ఈ మోయాబీలు ఏం చేశారు సహోదరులారా గుర్తొస్తుందా? ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ మోయాబు మైదానం దగ్గరకు వచ్చినప్పుడు మోయాబు రాజైన బాలాక్ ఏం చేసాడమా? ఆ బిలాముకి స్వదేశం పంపించేసి ఇశ్రాయేలుని శపించడానికి బిలాముని పిలిపించాడు కదా. అంటే ఎప్పుడైతే వాళ్ళు దోషులు అయిపోయారో ఇందా చెప్పాను కదా, శత్రువుకి బలం వచ్చింది కదా. శత్రువుకి బలం వచ్చింది అంటే శత్రువుకి బలం ఎందుకు వచ్చింది? దేవుని పిల్లలు తప్పు చేశారు కాబట్టి. అంటే దేవుని పిల్లలు తప్పు చేస్తే శత్రువుకి బలం వస్తుంది. బలపరిచిన దేవుడు అంటే దేవుడు ఒక్కొక్కసారి అన్యజనులని బలపరిచినట్లు అన్యజనుల యొక్క రాజుల చేత విజయాలను ఇచ్చినట్లు మనకి గ్రంథంలో కనిపిస్తుంది. ఒక వచనం చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాము. రాజులు 2వ గ్రంథం చూడండి, అక్కడ ఒక మంచి మాట్లాడుతుంది. 5వ అధ్యాయము 1వ వచనం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు గమనించామమ్మా, గమనించారా సరిత? ఏమంటే అక్కడ యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. జయము కలగజేసి ఇశ్రాయేలు ఓడిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయారు, సిరియా గెలిచింది. ఇక్కడ కూడా సిరియా మోయాబు ఎగ్లోని దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. కారణం ఏంటంటే ప్రజలు అవిధేయులైపోయారు, తప్పు చేశారు. నేను మరలా మాటి చెప్తున్నాను కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనము దేవునికి అవిధేయత చూపిస్తామో, మనం అవిధేయత చూపిస్తే మన శత్రువుకి బలం వస్తుంది. దేవునికి విధేయత కలిగి బ్రతికినంత కాలం కూడా ఆడు బలహీనుడే. అందుకే రోమపత్రులు ఒక మాట అంటాడు, సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తకు తొక్కించును. కాళ్ళ కింద చిత్తకు తొక్కిస్తాడు దేవుడు. దేవుడు చేస్తాడు ఆ పని. మరి మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలంటే. దేవునికి లోబడితే శత్రువు మన కాళ్ళ కింద ఉంటాడు. దేవునికి లోబడకపోతే శత్రువు ఎక్కడ ఉంటాడు? మరి ఇతను ఏం చేశాడు? పుస్తకంలోకి వచ్చింది 13వ వచనం నుంచి. మోయాబు రాజు ఏం చేశాడమ్మా? ఇతను ఇంకొంతమంది సహాయం తీసుకొని ఈ ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చాడు. అతడు అమ్మోనీయులను, ఆ అమ్మోనీయులు అంటే మోయాబీలు, అమ్మోనీయులు అంటే అక్క చెల్లెల పిల్లలు, పెద్దమ్మ చిన్నమ్మ కదా, లోతు 2 కుమార్తెలు. అమాలేకీయులు, ఆ అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొని. అంటే వాళ్ళు యోర్దానుకి యువతలు ఉంటారు మోయాబీలు. యోర్దాను నది దాటగానే ఖర్జూర చెట్ల పట్టణం అంటే ఎరుకో పట్టణం. మీరు గుర్తుంచుకోండి, ఈ ఎరుకో పట్టణాన్ని అక్కడక్కడ ఖర్జూర చెట్ల పట్టణం అన్నాడు. అంటే ఎరుకో పట్టణంలో ఎక్కువగా ఖర్జూర చెట్లు ఉంటాయి. ఆ ఎరుకో పట్టణాన్ని ఏమంటే ఖర్జూర చెట్ల పట్టణం అంటారు. మీ ఊరికి కూడా ఆ పేరులోకి వచ్చింది ఈరోజు అంతే. నాకు తెలియదు, దావత్యాలు వచ్చినా నాకు తెలిసింది. తాళ్ళ వేరప్పకూడదు అంటే తాళ్ళ అంటే ఎందుకు వచ్చినాయంటే ఎవరు చెప్పారు నాకు. తాళ్ళు ఉంటాయి, తాడి చెట్లు ఉంటాయి, కళ్ళు ఎక్కువ తెస్తారు, అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చింది అన్నాడు. నాకు నిజమే అనుకున్నా. ఆ ఊరు చుట్టూ అయ్యే కదా. అవును, కొన్ని ఊర్లు కదా పేర్లు పెట్టేస్తున్నారు. ఖర్జూర చెట్ల పట్టణం అంటే అది ఎరుకో పట్టణం. గుర్తుంచుకోండి, ఎరుకో పట్టణం అంటే ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఒకరోజు ఎరుకో పట్టణాన్ని ఏం చేశారమ్మా? యెహోషువ నాయకత్వంలో చేతికి మట్టంటే కూడా జయించారు కదన్నా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రోజుకు ఒకసారి ఆ ఎరుకో పట్టణం గోడ చుట్టూ తిరగాలి. చివరి రోజు 7 సార్లు తిరగాలి. వీళ్ళ చేతికి మట్టంటే కూడా ఏం చేశారు? యెరూషలేము పట్టణాన్ని ఎరుకో పట్టణం స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఎరుకో పట్టణం ఏమైపోయింది? మరలా శత్రు స్వాధీనంలోకి వెళ్ళిపోయింది.
శత్రు స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ 14 వచ్చిన ఎన్ని సంవత్సరాలు? ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు 18 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు అన్నమాట. 18 సంవత్సరాలు దాసులుగా. ఎందుకు ఈ కర్మ వీళ్ళకి? స్వతంత్రులు కదా, దేవుని పిల్లలు కదా. ఇందాకేమో 8 సంవత్సరాలు దాసులు, ఇప్పుడేమో 18 సంవత్సరాలు వాళ్ళకి దాసులు అయిపోయారు. దాసులు కావడం కాదు, కప్పం చెల్లించారు. మూడోది, ఇశ్రాయేలీలు వారికి కప్పం చెల్లించారు, అంటే పన్ను కట్టేవాళ్ళు. అంటే అతను ఏం చేశాడు? ఆ ప్రాంతం మీదకి వచ్చి ఎగ్గులను ఆ ప్రాంతం మీదకి వచ్చి యుద్ధం చేసి ఓడించి, ఇది ఇక్కడ నుంచి మీరు నాకు దాసులు, ఇది ఒక సంవత్సరానికి ఖచ్చితంగా ఇంత పన్ను కట్టాలి, ఒకవేళ పన్ను కట్టలేదు అనుకో మిమ్మల్ని నాశనం చేస్తారంట. అప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారు? ఓకేనాయా, సంవత్సరానికి మీకు పన్ను కట్టేస్తాం, దయచేసి మమ్మల్ని పక్కనే అంటారు. అలా వాళ్ళు ఏం చేశారంటే ఆ సంవత్సరానికి, లేకుంటే వాళ్ళు ఆ ప్రజలు ఆ పన్ను కట్టేసే వాళ్ళు, ఆ కప్పం చెల్లించే వాళ్ళు మోయాబు రాజు. అంటే దోషానికి ప్రతిఫలం. వాళ్ళు చేసిన దోషం ఏంటంటే అన్యజనుల యొక్క వాడుక చొప్పున చేశారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేశాడు. అప్పుడు దేవుడు మోయాబు రాజుని ఎగ్లోని బలపరిచాడు. 18 సంవత్సరాలు వాళ్ళు దాసులుగా ఉన్నారు. అప్పుడు తర్వాత ఈ బానిసత్వాన్ని బట్టి, ఈ కష్టాన్ని బట్టి మరలా వాళ్ళు ప్రార్థన చేయటం మనం చూడవచ్చు. మూడోది, ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. చదువు ఆ మాట కూడా కింద. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడకు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా, అంటే 18 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. అంటే మరలా కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. మరలా వెంటనే వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొర్రపెట్టాడు. అంటే దేవుడు విన్నాడు. అయినా సరే దేవుడు, పరమదేవుడు విని మరలా మరొక రక్షకుని వాళ్ళ దగ్గరికి పంపించేశాడు. 78వ కీర్తనలో ఒకసారి మరలా 78వ కీర్తన. అంటే హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకుంటే దేవుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. 34 వచ్చింది. 78వ కీర్తన 34 వచ్చింది. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. ఆ తర్వాత దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. అంటే తమ కష్టాలను బట్టి, సమస్యలను బట్టి వెంటనే దేవుని వైపు తిరిగి మొరపెట్టుకుంటామా, దేవుడు వెంటనే ఏం చేశారంటే జ్ఞాపకం చేసుకున్నారు. 91వ కీర్తన ఒకసారి మరలా మరొక మంచి మాట అక్కడ కనిపిస్తున్నది. 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. కాబట్టి కష్టం రాగానే వెంటనే ఎవరు వైపు చూడాలి? నువ్వు కష్టం రాగానే, శ్రమ రాగానే మనం చేతులు చాచాల్సింది, మన కళ్ళు చూడవలసింది ఎవరి వైపు అంటేనేమో దేవుని వైపు. ఆ కష్టకాలంలో దేవుని వైపు తిరిగితే ఖచ్చితంగా దేవుడు ఆ మొర్ర వింటాడు, దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా ఆ కష్టాల నుంచి, శ్రమల నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. కాబట్టి దేవుని వైపు తిరగడానికి కష్టం వచ్చిందేమో, జీవితాన్ని మార్చుకోవడానికి ఈ శ్రమ వచ్చిందేమో, ఈ సమస్య వచ్చేసిందేమో. అంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికే ఈ కష్టం వచ్చిందేమో. క్రమశిక్షణతో ఉందాం, ఇంకా ఎక్కువ క్రమశిక్షణ కలిగి ఉందాం. ఎప్పుడు కష్టం వచ్చిందనుకో అప్పుడు దేవుడు మన జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఏం చేశారంటే యెహూదును న్యాయాధిపతిగా నియమించేశారు. యెహూదును
న్యాయాధిపతిగా నియమించాడు. ఇప్పుడు ఏ గోత్రికుడు? ఇందాక ఒత్నియేలు ఏ గోత్రికుడు? యోధా గోత్రికుడు. ఇతను ఏ గోత్రం అంటే బెన్యామీను గోత్రం. అక్కడ మాట్లాడాడు కదా, 15వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మీరు ఆ పుస్తకాన్ని వదిలిపెట్టమాకండి, అంతే ఉంచుకోండి. మరలా మనం బయటికి వెళ్ళినా మరలా మనం అక్కడికి వెళ్తాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అంటే యెహూదు ఎవరు? రక్షకుడు. యెహూదను రక్షకుణ్ణి వారి కొరకు నియమించెను. ఆ తర్వాత అతడు ఎడమ చేతి పనివాడు, అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా. చాలు. అంటే ఇశ్రాయేలు ఏం చేశారన్నా? కప్పాన్నంతా మూటగట్టి యెహూదు చేతికిచ్చి ఎవరి దగ్గర పంపించాడమ్మా? ఎగ్లోన్ రాజు దగ్గర పంపించేశారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్లోన్ రాజుకు బానిసలు కదా, దాసులు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ కప్పాన్ని, ఆ పన్నుని యెహూదు చేత మోయాబు దేశానికి పంపించేశారు. ఈ యెహూదు ఎలాంటి వాడంట? ఎడమ చేతి పనివాడు, అంటే ఎడమ చేత వాటం కలిగిన వ్యక్తి. అంటే విచిత్రం ఏంటంటే ఈ బెన్యామీను గోత్రంలో ఎక్కువ మంది ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు ఉంటారు. సైంటిఫికల్గా కూడా ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళల్లో వాళ్ళు బలవంతులుగా ఉంటారు. అంటే 2 ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు మెమరీ పవర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందంట సైంటిఫికల్గా. ఎంతవరకు వస్తాం మనకు తెలియదు, కానీ ఆ సైంటిఫికల్ వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. అంటే ఎడమ చేతి పని గల వాళ్ళకి కొంచెం శారీరకంగా బలంగా ఉంటారు, అలాగే ఆ మెమరీ పవర్ కూడా కొంచెము ఎక్కువగా ఉంటుంది. ఇతను యెహూదు కూడా ఏ చేతి వాటం కలిగినవాడు అంటే ఎడమ చేతి వాటం కలిగినవాడు. బెన్యామీను గోత్రంలో ఎక్కువ మంది అలాంటి ఆ చేతి వాటం కలిగిన వాళ్ళు మనకు కనపడుతుంటారు. ఒక వచనం చూద్దాం. అక్కడే ఆపస్సులు 20వ అధ్యాయం చూడతాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలోనే 20వ అధ్యాయం 15వ వచనం. 20వ అధ్యాయము 15వ వచనం. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదీయు సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన 700 మంది, వీళ్ళందరూ కూడా బెన్యామీనీలే. మొత్తం ఎంతమంది పోగయ్యారు? 26,000 మంది. 26,000 మందిలో ఎడం చేతి వాటం కలిగిన ఎంతమంది? 700 మంది. ఆ తర్వాత వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. మంచి టాలెంట్ పర్సన్స్ వాడు. టాలెంట్. తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. ఒకవేళ తల మీద ఏదైనా పెట్టామనుకో సూటికి ఏం చేస్తారన్నమాట? దాన్ని పట్టగలవాడు. ఎడమ చేతి వాటం కలిగిన వాడు. అంటే ఒక సహజమైన పవర్ వాళ్ళకి ఉండడం. అందుకే దేవుడు కూడా మాట్లాడుతూ దక్షిణ హస్త బలము చేతిని హెచ్చించనంటాడు. దక్షిణ హస్తం అని మాట్లాడుతుంటాడు ఒక చోట. దక్షిణ హస్తం అంటే ఎడమ చేతి గురించి. ఎందుకంటే ఇప్పుడు తూర్పు నిలబడితే దక్షిణ హస్తం ఏది? ఎడమ చేతి అంటాడు. నీ దక్షిణ హస్తము నా మీద ఉంచు అంటాడు. అంటే ఒకసారి కుడి చేయి గురించి మాట్లాడతాడు. నీ కుడి చేయి నా ఆదుకును కాక అంటాడు. ఓకే, ఇప్పుడు యెహూదు చేత కప్పం పంపించేస్తున్నాడు. యెహూదు ఏం చేశాడు చూద్దాం ఒకసారి. నేను చదువుతాను ఇక్కడ కొన్ని వచనాలు. 16వ వచనం పుస్తకంలో. యెహూదు మోరెడు పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని. అంటే ఈ మనిషి ఏం చేశారంటే కప్పంతో పాటు మోరెడు పొడవు గల 2 అంచుల గల కత్తిని చేయించుకొని వస్త్రంలో తన కుడి తొడ మీద పెట్టుకున్నాడు రా. అంటే కనపడకుండా ఆ కుడి తొడ మీద ఆ కత్తిని పెట్టుకొని ఆ కప్పం తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. అంటే మోయాబు రాజైన ఎగ్లోను ఎలాంటి అంటే కొంచెం భారీ కాయుడు.
అంటే బాగా ఒళ్ళున్నాడు ఆ మనిషి. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరున్న పెసిలీము వద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకమ్మని చెప్పాడు. అంటే ఏహూదు వచ్చేసి మోయాబు రాజుతోటి, రాజా సీక్రెట్ రహస్యంగా ఒక మాట చెప్పాలి నీకండి. ఇప్పుడు రహస్యం అనే మాట అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరు ఆ మాట వినకూడదు. అప్పుడు రాజు ఏం చేశాడంటే వీళ్ళందరూ పోయేదాకా ఆగన్నాడు మోయాబు రాజు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ గదిలో మోయాబు రాజు ఏహూదు వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. 20వ వచనం. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండి ఉండెను. ఎవరు? మోయాబు రాజుని ఎగ్లుండి ఒక్కడే ఉన్నాడు ఆ గదిలో. అది చల్లని మేడ గది. అంటే ఆ కాలంలోనే ఆమోసంలో ఒక మాట అంటాడు, చలికాలపు నగరాలను వేసవి కాలపు నగరాలను నిర్మించుకునే వాళ్ళకి శ్రమ అంటాడు. అంటే ఎండాకాలంలో ఇల్లు చల్లగా ఉండే విధంగా, చలికాలంలో ఇల్లు చల్లగా ఉండే విధంగా నిర్మించుకునే వాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు మోయాబు రాజు అయినా అతని మేడగది ఎలాంటిదంటది? చల్లని మేడగది. ఎండాకాలానికి చల్లగా ఉంటుంది, చలికాలానికి వెచ్చగా ఉంటుంది. ఆ ఇళ్ళ నిర్మాణాలు ఆమోసు గ్రంథంలో ఇశ్రాయేలుతో పాటు నిర్మించుకుంటారు. ఇశ్రాయేల్ దేశంలో కూడా అలాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఆ చల్లని మేడగలు కూర్చున్నాడు. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను. అంటే రాజా, నేను దేవుని మాట ఒకటి చెప్పాలన్నాడు. అంటే దేవుని మాట ఒకటి చెప్పాలని ఏం చేశాడు? లేచిన. ఎందుకంటే దేవుని మాట కదా. అంటే అక్కడ నేర్చుకునే ఏదైనా పాఠం ఉందా? అంటే దేవుని మాట నీతో చెప్పాలనంగలోనే ఆ మనిషి ఏం చేశాడు? అన్యుడైనా సరే కూర్చున్న వ్యక్తి అంటే దేవుని మాటలు అప్పుడు ఎంత క్రమశిక్షణతో వినాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా డిసిప్లిన్తో ఉండాలి. ఇప్పుడు పొద దగ్గర మోషే కనపడతాడు, నువ్వు నిలిచి ఉన్న భూమి పరిశుద్ధ భూమి కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టాను. అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఏహెచ్కేల్తో కూడా మాట్లాడుతూ నువ్వు లేచి చక్కగా నిలబడు అంటాడు. నేను నీతో మాట్లాడాలి, నువ్వు లేచి చక్కగా నిలబడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు ఎలా ఉండాలి? కుర్చీలో కాళ్ళు దాపుకొని కూర్చుంటాం ఒకసారి, కాళ్ళన్నీ ముందుకు వస్తాయి, ఎట్ట కూర్చుంటాం ఒకసారి మనం. అంటే కుర్చీలో కూర్చోవద్దు అంటలేదు. అంటే కూర్చున్నా సరే ఎలా కూర్చోవాలి? కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం ఒకసారి, కాలు మీద కాలు వేసుకొని ఒక కాలు ఊపుకుంటూ కూర్చుంటాం. ఎవరి ముందు కూర్చున్నాం మనం? దేవుని ఎదుట మనం కూర్చున్నాం. ఇప్పుడు పేతురు రాగానే కొర్నేలు ఒక మాట అంటాడు, ఇదిగో మేమందరం దేవుని ఎదుట కూర్చున్నాం, నువ్వు వచ్చింది మంచిది, మాకు దేవుని మాటలు చెప్పంటాడు. అంటే ఎక్కడ పడుకున్నావు నువ్వు? ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఎమ్మెల్యే ముందు ఎలా నిలబడతాం కొట్టే మనం? ఒక అధికారి ముందు మనం ఎలా నిలబడతామరా? అధికారి కూర్చోమంటాడు కుర్చీలో, కనీసం అనుకో ముందుకు వచ్చి ఇట్లా కూర్చున్నాను. ఆయన ఏం చేస్తుంటే కుర్చీలో కూర్చున్నాడు, కూర్చోలేట అనుకొని కూర్చుంటాను. వెనకాల కూడా నాకు తెలిసి వెనకాల అనుకొని కూడా కూర్చోవు అనమాట. నువ్వు అనుకోకుండా ముందుకు వచ్చి కూర్చుంటావు. మరి మహాదేవుని ఎదుట కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆ క్రమశిక్షణ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి, మనము దేవుని ఎదుట కూర్చున్నాము. పౌలు కూడా మాట్లాడుతూ, పేతురు మాట్లాడుతూ, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఎవరుంటారు ఈ స్థలంలో? అలాంటి ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలి సహోదరులారా. ఎప్పుడైతే యెహోదు నేను నీతో దేవుని మాట చెప్పాలన్నాడో లేచి నిలబడ్డాడు మనిషి. ఇదే అదనంగా ఏం చేశారంటే యెహోదు వెంటనే తన కుడి చేతి మీద ఉన్న కత్తిని తీసేసి కత్తితో పొడిచేశాడు మోయాబు రాజు నెక్లో. భారీ కాయడు కదా ఆ కత్తి అంట. కత్తి పొడిచిన తర్వాత ఆ కొవ్వంతో కత్తి పైన కమ్ముకొని ఆ పిడి కూడా లోపల పోయిందంట. ఆ కత్తి బయటికి తీయడానికి కూడా ఛాన్స్ లేదంట, వెనక నుంచి బయటకు వచ్చేసి. అంటే ఒక యుక్తి కనిపిస్తుంది ఎవరిలో? యోహుదులు. ఒక యుక్తి కనిపిస్తుంది. అంటే ఎలా ఎలా ప్రవర్తించాలి, ఎలా శత్రువుని మట్టి కనిపించాలి, ఒక యుక్తి కనిపిస్తుంది. శత్రువు కనిపించకుండా ఆయుధం ఉంది కదా ఫస్ట్. రెండోది దేవుని మాట చెప్పాలి. తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపేలా ప్లాన్ చేస్తున్నాడు ముందు. ఇప్పుడు అందరూ ఉంటే కుదరదు, రాజుని వేసేయడం కుదరదు.
కాబట్టి అందరిని బయటికి పంపించాలి ప్లాన్ చేసిన ఏమంటే రాజాని దేవుని మాట ఒకటి చెప్పాలన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడనమాట, రాజుని చంపేస్తాడు. ఇంతకీ యెహూదుని న్యాయాధిపతిగా రక్షణగా నియమించింది ఎవరు? దేవుడు నియమించాడు. దేవుని చేత నియమించబడిన వ్యక్తి. అంటే దేవుడు యెహూదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. తర్వాత చూడు ఏం చేసింది, ఎలా చంపేశాడు ఆ రాజుని. 21వ వచనంలో ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైన కప్పుకునినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనక నుండి బయటకు వచ్చిండను. ఎందుకంటే బహుస్థూలకాడి కదా, కత్తి పొడిస్తే అది వెనక నుంచి బయటకు వచ్చేసింది. బయటికి లాగాలంటే అది క్రొవ్వు చేత కప్పుకుపోయింది, లాగలేకపోయినట్టు. దెబ్బగా మనిషి కుప్పకూలిపోయాడు మోయాబు రాజు. 23వ వచనం అప్పుడు యెహూదు పంచపాళిలోనికి బయలు వెళ్ళి తన వెనకన ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అంటే ఎవరు లేరు కదా. పంచపాళి అంటే దాని అర్థం ఏమంటే నిఘంటువులో బాల్కనీ అన్నాడు, లేకుంటే వరండా. పంచపాళి అనే పదానికి అర్థం ఏంటంటే బాల్కనీ లేకుంటే వరండా. అంటే ఆ వరండా ఆ బాల్కనీలోకి వెళ్ళి ఏం చేశాడు, గడిపెట్టేసి మరొక మార్గం నుంచి బయటికి వెళ్ళిపోయాడు యెహూదు. ఈ రాజు సేవకులు ఏమనుకుంటారంటే 24వ వచనంలో అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండిన గనుక వారు అతడు చల్లని గదిలో శంకా నివర్తికి పోయి ఉన్నాడనుకొని. యెహూదేనేమో చంపిపోయినావా, ఈ ఎగ్లోన్ రాజు సేవకులు వచ్చి ఏం చేస్తారు, ఏంది రాజుగారు ఇంకా బయటలను చూస్తే తలుపేస్తుంది అంటే బహుశా లోపల శంకా నివర్తికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. అంటే శంకా నివర్తి అంటే మల విసర్జన. నిఘంటువుల అర్థం ఏంటంటే మల విసర్జన అంటాడు. ఈ శంకా నివర్తి అనే పదం ఎక్కడ చూస్తాం మనం మరలా, ఎక్కడ? వెరీ గుడ్. దావీదు సౌలు దగ్గర కనిపిస్తుంది. దావీదే గుహలో ఉంటాడు సౌలు తరుగుతున్నప్పుడు. అదే గుహలోకి సౌలు ఏం చేస్తాడు, శంకా నివృత్తికి వెళ్ళిపోతాడు. అంటే మల విసర్జన అంటే ఆ గుహలోనికి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు సౌలుకు తెలియకుండా దావీదు ఏం చేస్తాడు, వస్త్రపు చెంగుని పోసేస్తాడు. అప్పుడు సౌలు బయటకు వచ్చిన తర్వాత దావీదు బయటకు వచ్చి దూరంగా నిల్చొని, ఇదిగో నీ వస్త్రం చెంగు కోసాను, నా వల్ల నీకు ఎలాంటి హాని. అంటే శంకా నివర్తి అనే పదానికి అర్థం ఏంటంటే మల విసర్జన. అంటే ఆ కాలంలోనే గదిలోనే అలా బాత్రూమ్కి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నారేమో. కాబట్టి ఆ రాజు సేవకులు ఏమనుకుంటారంటే అలా బాత్రూమ్కి వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నారు. 25వ వచనం తాము సిగ్గు వింతలు పడు వరకు కనిపెట్టినను. అంటే దాని అర్థం ఏంటి, సిగ్గు వింతలు అంటే పొద్దుగుకే వరకు. అంటే పొద్దుగూకే వరకు కనిపెట్టినను ఏం జరిగింది, అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలన పడి ఉండెను. వారు తడుగు చేయుచుండగా యెహూదు తప్పించుకొని పిసిలీమును దాటి సెయీరాకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బోరణ ఊదగా ఇశ్రాయేలును మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించునను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు ఎదుటి యొర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలముగల శూరులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరముల నిమ్మళముగా ఉండెను. 80 సంవత్సరాలు దేశం అయిపోయిందామా ప్రశాంతంగా. అంటే యెహూదు ద్వారా దేవుడు ఏం చేశాడు, ప్రజలని రక్షించేశాడు. అంటే యుక్తిగా నడుచుకున్నాడు యెహూదు. చాలా యుక్తిగా నడుచుకున్నాడు. ఖడ్గముతో శత్రువుని చంపాడు. విజయాన్ని కూడా ఏం చేశారంటే యెహోవాకు అప్పగించేశారు. మీ శత్రువుని యెహోవా మీ చేతికి అప్పగించను. యుద్ధం చేసింది ఎవరు, యెహోవా. వాస్తవానికి జయమిచ్చింది ఎవరంటే దేవుడే. అంటే ఆ ఘనతను తనకు ఆపాదించకుండా యెహూదా ఏం చేశారంటే యెహోవా మీ శత్రువులు మీ చేతికి అప్పగించు. అంటే ఖడ్గాన్ని ఆ తొడ కింద పెట్టుకొని అద్భుతంగా యుక్తితోటి శత్రువుని చంపించారు. అంటే ఇక్కడ ఒక చిన్న పాట. ఈరోజు మనం కూడా, మనకు ఒక అపవాది ఉన్నాడు, మనకు ఒక విరోధి ఉన్నాడు, మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఈరోజు మనం వాటిని ఓడించాలి. పాపము మన శత్రువు. పాపాన్ని ఓడించాలంటే యెహూదు ఎలాగైతే ఖడ్గాన్ని పెట్టుకున్నాడో, ఈరోజు మనం కూడా మన శత్రువులను ఓడించాలంటే మనకి ఖడ్గం కావాలి.
క్రొత్త నిబంధనలో మీకు గుర్తొస్తుందా? ఖడ్గం అంటే ఏంటిది కొత్త నిబంధనలో? శత్రువును ఓడించడానికి ఏహోదు ఖడ్గాన్ని ఉపయోగించాడు. ఖడ్గం చేత శత్రువుని మట్టి కనిపించాడు. ఈరోజు నువ్వు కూడా శత్రువుని ఓడించాలంటే, పాపాన్ని జయించాలంటే, పాపాన్ని ఓడించాలంటే, నీ శరీరాన్ని నువ్వు జయించాలంటే నీకు కూడా ఖడ్గం అనేది అవసరం. ఖడ్గం లేకుండా నువ్వు ఎలా శత్రువుని ఓడించగలవు? ఇంతకీ ఏంటా ఖడ్గము? ఏంటా ఖడ్గము? ఈరోజు దేవుని పిల్లల చేతులు ఉండాల్సిన ఖడ్గం ఏంటి? ఏహూదు అయితేనేమో 3 అడుగుల పొడుగుల ఖడ్గం చేయించుకున్నాడు. ఈరోజు దేవుని పిల్లల యొక్క చేతిలో ఖడ్గం ఉండాలి. ఆ ఖడ్గం చేత పాపాన్ని ఓడించగలము, పాపాన్ని జయించగలము, శత్రువుని ఓడించగలము. ఈరోజు దేవుని పిల్లల చేతిలో ఉండవలసిన ఈ ఖడ్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. చదువు మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆయుధాలు లేకుండా నువ్వు శత్రువుతో ఎలా పోరాడతావు మామయ్య గారు? శత్రువుతో పోరాడాలంటే ఆయుధాలు కావాలి. యేహూదు శత్రువును ఓడించడానికి, జయించడానికి ఖడ్గం ఉపయోగించుకున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా ఏం కావాలి? ఖడ్గం కావాలి. అది ఆత్మ ఖడ్గము. ఏంటా ఖడ్గం అంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాడు. యేహూదు కత్తి కూడా ఎలాంటిదని చదువుకున్నాము? 2 అంచులు గల మూరెడు కత్తి. అలాగే దేవుని వాక్యం కూడా ఎలాంటిది అంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాము. దేవుని వాక్యం కూడా 2 అంచులు గల ఖడ్గము లాంటిది, పదును కలిగినది. ఈ వాక్యము ఏం చేస్తుంది? ఈ వాక్యము నీ హృదయాల్లోనికి, నీ మూలుగుల్లోనికి వెళ్ళిపోతున్నది వాక్యము. 12వ వచనం చదువు. 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఎలాంటిది? దేవుని యొక్క వాక్యము 2 అంచులు గల ఖడ్గము లాంటిది. అది వాడిగా ఉంటది. ఏం చేస్తుంది ఆ వాక్యము? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఈరోజు మన దగ్గర ఉండాలి సహోదరులారా. యేహూదు అయితే తన ఖడ్గాన్ని శత్రువు కనపడకుండా తొడ మీద పెట్టుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము నీ దగ్గర ఎక్కడ ఉండాలి? ఈ ఖడ్గాన్ని ఎక్కడ పెట్టుకోవాలమ్మా? యేహూదు తన ఖడ్గాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? శ్రవణం కనపడకుండా తొడ కింద పెట్టుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మరి? హృదయములో 119 కీర్తన 119 కీర్తన 11వ వచనం. 119 కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? వాగ్దానాల రూపంలో క్యాలెండర్లోనా, సెల్ఫుల్లోనా, లేకుంటే బైబిల్ రూపంలో సెల్ఫుల్లోనా? యేహూదు తన ఖడ్గాన్ని తొడ కింద పెట్టుకుంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఈరోజు నీ హృదయంలో, నా హృదయంలో ఉండాలి. ఖడ్గముతో యేహూదు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుని విడిపించాడు. దేవుని ఖడ్గంతో ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే శత్రువులను జయించేస్తూ అపవాది యొక్క బంధకాలు ఉన్న వారిని మనం కూడా ఏం చేయాలమ్మా? విడిపించాలి. ఖడ్గంతో శత్రువును చంపి బానిసలుగా ఉన్న తన ప్రజలను విడిపించాడు యేహూదు. ఈరోజు దేవుని యొక్క వాక్యమైన ఆత్మ ఖడ్గంతో ఏం చేయాలంటే అపవాది యొక్క బందీలుగా, పాపానికి దాసులుగా ఉన్న వారిని మనం కూడా ఏం చేయాలి? వాక్యం ప్రకటించి వారిని విడుదల చేసే విధంగా ఉండాల్సిన అవసరత ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం ఉండాల్సింది నీ హృదయంలో సహోదరులారా. నీ హృదయంలో ఆ ఖడ్గం ఉందనుకో, నీ అడుగులు జారవు, నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు. అక్కడనే ఒకసారి 37వ కీర్తన చూడ. ఒకసారి 37వ కీర్తన 31వ వచనంలో
37వ కీర్తన 31వ వచనం చదువు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. చాలు. ధర్మశాస్త్రం ఎక్కడుందంటారా? ఈరోజు దేవుని వాక్యము మీరు వింటున్నారు, రాసుకుంటున్నారు. ఏమా నోట్స్లో ఉంటుందా? వాక్యము హృదయంలోకి వెళ్ళిపోతుందా సహోదరులారా? చెవులతో వింటున్నారు, చెవులతో విన్న వాక్యం హృదయానికి వెళ్ళిపోతుందా? ఇశ్రాయేలు గురించి, ఆ కాలపు యూదుల గురించి ప్రభు ఏమంటామా? వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరే గ్రహింపరు అని వింటారు కానీ గ్రహించరు. అంటే వాక్యము చెవుల్లోకి వెళ్ళిపోతుంది కానీ అది హృదయంలోపలికి వెళ్ళిపోవట్లేదు. నోట్స్ రూపంలో ముద్రించబడుతుంది కానీ అది హృదయంలోనికి వెళ్ళిపోవట్లేదు. కానీ దేవుని వాక్యమైన ఆత్మకాండం ఎక్కడ ఉండాలని గ్రంథం చెప్తుందంటే అది నీ హృదయంలో ఉండాలి. వాస్తవానికి కొత్త నిబంధన దేవుడు ఎక్కడ రాశాడా? అక్షరం ఎక్కడ రాయబడింది? పలకల మీద. గతంలో నేర్చుకున్నాం కదా, అక్షరం పలకల మీద రాయబడింది, సిరాతో రాయబడింది. కొత్త నిబంధన ఏంటిది? ఆత్మ. ఎక్కడ రాయబడలేదు? జీవము గల దేవుని యొక్క ఆత్మతో మీ హృదయముల మీద రాయబడి. చెవులారా విని దేవుని యొక్క వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలిరా. చివరికి ఒక మాట చదువుతాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం వచ్చిన ఒకసారి యెహెజ్కేలుతో దేవుడు మంచి మాట మాట్లాడుతుంటాడు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. చెవులారా వినాలి. చెవులారా విన్న దేవుని యొక్క వాక్యం ఏం చేయాలంటే మనసులో ఉంచుకోవాలి అని మాట్లాడుతాడు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని కడుపారా తిని అన్నట్లు ఎలా వినాలంట? చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని. పోయిన ద్వారా ఏ వాక్యం చెప్పాను రా శ్రీలారా? తడుకోకుండా చెప్పండి వెంటనే. పోయిన సంవత్సరం మీ తోటికాళ్ళు ఏముంది? సంవత్సరం దీని సంగతి 10 సంవత్సరాలు గుర్తుంది. అంతే కదా? సంవత్సరం కాదు 10 సంవత్సరాలు కూడా గుర్తుంది మా తోటికాళ్ళు ఏముందో. ఈరోజు మంగళవారం కదా, అంటే ఆదివారం వాక్యం అయినా ఎన్ని రోజులు అయింది? 8 సంవత్సరాలు అయింది. నిన్నగాక మొన్న. అంటే చెవులారా విన్నాం కానీ ఎక్కడికి వెళ్ళిందా? సంవత్సరం క్రితం ఎవరేమన్నారో, 2-3 సంవత్సరాల క్రితం ఎవరేమన్నారో అవన్నీ హృదయంలో ఉంటాయి, అవన్నీ మనసులో ఉంటాయి. కానీ దేవుని వాక్యం మాత్రమా ఎందుకు అవసరం? అవన్నీ మనసులో పెట్టుకోవడానికి ఆ పెంట అంతా వ్యర్థమంతా. అంటే అన్నారు, తిట్టారు, అవన్నీ గుర్తుంచుకుంటావా? జ్ఞాపకం చేసుకుంటుంటావా? నీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎవరుండాలి హృదయంలో? ప్రభు. కానీ ఏమున్నాయి హృదయంలో? ఏవేవో వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాట. ఎవరెవరో గతంలో అన్నవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మన జీవితాలకు చాలా మేలు. కాబట్టి యెహోదు ఎలాగైతే యుక్తితోటి, ఖడ్గంతో శత్రువును ఓడించేశాడో, ఈరోజు మనం కూడా యుక్తితోటి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గంతో మన శత్రువులని, పాపాన్ని మనం కూడా ఏం చేయాలంటే ఓడించాలి, జయించాలి. నేను ముగించేస్తున్నాను. 2వ వ్యక్తి ఏమో యెహోదు. పేరుకి అర్థం ఏంటంటే ఐక్యం. ఇశ్రాయేలు ఏమైపోయారు? మరలా దోషులు అయిపోయారు. అంటే 40 సంవత్సరాలు ఒత్తిడి కాలంలో 40 సంవత్సరాలు నెమ్మది పొందారు, కానీ వారు మరలా దోషులు అయిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మోయాబు రాజుకి వాళ్ళని అప్పగించాడు. మోయాబు రాజుని ఎగ్లులను దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. అంటే శత్రువుకి బలం వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు? 18 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. దాసులుగా ఉండటం మాత్రమేనా? పన్ను చెల్లించారు కదా, పన్ను కూడా చెల్లించారు. తర్వాత కష్టాలను బట్టి వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొర్ర పెట్టారు. వెంటనే దేవుడు చేసాడు, బెన్యామీనుడు అయిన యెహూదును న్యాయాధిపతిగా నియమించాడు. ఇతని చేత కప్పాన్ని ఏం చేశాడు? పంపించేశాడు. అప్పుడు అతను ఎంతో యుక్తితోటి, అంటే ఫస్ట్ నాయకుడిని వేసేసామనుకో మిగతా వాళ్ళని చంపడం అనేది చాలా సులువు అనమాట.
అందుకే యోహుదు ఏం చేశారంటే ఆ ముందు రాజును వేసేసాడు, ఎంతో యుక్తిగా రాజును వేసేసాడు. తర్వాత మోయాబీలు కొన్ని వేల మందిని వాళ్ళు నాశనం చేసేసి ఆ మోయాబీల యొక్క చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలని విడిపించేశాడు. 8 సంవత్సరాల దేశం చాలా నిమ్మళంగా ఉంది. ఇలాగా ఇంకా కొంతమంది న్యాయాధిపతులు ఉన్నారన్న. ఏమన్నా ఉపయోగం ఉందా జరా? అర్థమైంది ఏమన్నా? సందేశం అర్థమైంది అంటే ఇలా ఒక్కొక్క న్యాయాధిపతిని మీరు నేర్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా న్యాయాధిపతుల గురించి అలాగే రాజుల గురించి కూడా మనం నేర్చుకోవాలి. అంటే మీరు చదివారు, నేను వివరణ చేశారనుకో, మీరు ఇంకా తేటగలుగుతారు. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 3వ అధ్యాయాన్ని చదవండి. మరి 3వ అధ్యాయం 1 నుంచి 29 వచనాలు. 11 వచనాల వరకు ఎవరున్నారు? ఒత్తినేలు ఉన్నారు. తర్వాత 12 నుంచి 29 వరకు యోహుదు. ఈ నోట్స్ దగ్గర పెట్టుకొని ఒకసారి మరలా చదవండి. 3వ అధ్యాయాన్ని ఒకసారి 2-3 సార్లు చదివారనుకో మీకు మనసులో గుర్తుంది. తర్వాత 4వ అధ్యాయం చదవండి. నెక్స్ట్ మంత్ మనం 4వ అధ్యాయాన్ని 5వ అధ్యాయాన్ని నేర్చుకోండి. అంటే నెక్స్ట్ ఎవరుంటారు? షమ్గరు ఉంటాడు 3వ వ్యక్తి. 4వ వ్యక్తి స్త్రీ వస్తుంది న్యాయాధిపతిగా, దెబోరా. అది చాలా అద్భుతమైన స్టోరీ. అది కూడా అక్కడ దెబోరా దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, బారాకు. క్షమించండి, బారాకేనా? బారాక్ క్షమించండి. అంటే అతను ఒక అంటే దెబోరా చేతి కింద ఒక వ్యక్తి ఉంటాడు, బారాకు. ఓకే, బారాకు అతని పేరు. అతను కూడా చాలా అద్భుతమైన విశ్వాసం అతనిలో ఉంది. చాలా మంచి ఒక మాట మాట్లాడతాడు. ఒకసారి మీరు చదవండి ఆ అధ్యాయాన్ని. చదివితే నేను వివరించేటప్పుడు మీకు ఆ సంగతులు గుర్తుంటాయి. అంటే ఇలాగ ప్రతి నెల సహోదరులాగా మీరు కూర్చుంటారంటేనేమో పోయిన తర్వాతే నేను చెప్పగలను. నాకు చెప్పడానికి ఏం విసుగు లేదు. నేను చెప్పానో చెప్తాను. సాయంత్రం దాకా కూర్చుందామంటేనేమో సరే, ఈ రోజైతేనేమో ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూర్చుందాం మనము. నెక్స్ట్ మంత్ నుంచి మేము సాయంత్రం కూడా కూర్చుంటామంటే అది కూర్చుందామంటే ఓకే. లేదు సరిపోద్దంటేనేమో మీకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్తాను, మీరు వినాలే. కానీ మీకు ఎంతో వైవిధ్యంగా నేను బైబిల్ నేర్పడానికి కోరుకుంటాను. ఎంతో వైవిధ్యంగా అంటే మీకు విసుగు లేకుండా, మీకు ఆసక్తి కలిగించే విధంగా, మీకు వినే విధంగానే నేను సంగతులు తెలియజేస్తాను. నేర్చుకోండి. బైబిల్ చాలా అద్భుతమైనది, చాలా అద్భుతమైనది. ఎన్నో గొప్ప గొప్ప సంగతులు గ్రంథంలో ఉన్నాయి. వాటన్నిటినీ మనము నేర్చుకోవచ్చు. ఈ మధ్య కొత్త నిబంధన యాజకులు అర్పించే నైవేద్యం గురించి చెప్పారు. మీకు ఎలా ఉందో ఆ సంగతి నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో అంటే సంఘస్థాపన జరగకముందే దేవుడు అద్భుతంగా ప్రవచన రూపంలో చెప్పేశాడు. అక్కడ నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజించేస్తాను, సర్వజనుల నుంచి నాకు నైవేద్యంగా తీసుకొని రాబడతాడు. అంటే చాలా విలువైన సంగతులు ఉన్నాయి జయరాజు గ్రంథంలో, మనం నేర్చుకోవాలి. కానీ అంటే దేవుని జ్ఞానం కదా, నేర్చుకున్న కొద్దీ ఇంకా మనకు అనేక కొత్త విషయాలు విన్నట్టే ఉంటుంది, చదివినట్టే ఉంటుంది. కానీ మరలా ఎన్నిసార్లు చదివితే అన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఇవే వివరించమని అనుకో, ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తుండదు కదా. ఇప్పుడు మరలా ఒత్తిళ్ళ గురించి నేర్చుకున్నాం అనుకో, అప్పుడు ఇంకా చాలా వండర్గా ఉంటుంది అన్నమాట. యోహుదు గురించి నేర్చుకుంటే ఇంకా చాలా వండర్గా ఉంటుంది. కాబట్టి విన్నదేగా నేను మీరు డిసప్పాయింట్ కామాకండి. విన్నదైనా సరే వింటంటే అంటే విశ్వాసం ఎలా గురించి చెందుద్ది? దైవ సూత్రం అది చదవాలి. కానీ విశ్వాసం వృద్ధి రావాలంటే ఖచ్చితంగా వినాలి. వింటేనే ఎక్కువ మేలు జరుగుద్ది, ఇలాగ భోజనం విషయంలో కూడా ప్రతి నెల ఇలాగ క్రమంగానే చేసుకుందాం. కాబట్టి నెలలో ఒకరోజు మీరు ఒకరోజు సెలవు పెట్టుకోండి. నెలలో ఒకరోజు ఖాళీ చేసుకుంటే ఇంకా మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తీసుకుంటండి. వాళ్ళు వాక్యం న్యాయాధిపతులు అందరి గురించి చదువుదాం, తర్వాత రాజుల గురించి కూడా చదివితే మీరు తర్వాత బైబిల్ చదవడానికి చాలా సులువుగా ఉంటుంది. ప్రార్థన చేసుకొని మనము ముగించుకుంటాం. బంద్ చేయండి.